వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బ్యాండ్లలో చాలా కుంభకోణాలు జరిగాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి దోచుకున్నట్లు ఆధారాలు ఉన్నాయని హాట్ కామెంట్స్ చేశారు. ఇది జరిగింది అని ప్రజలు కళ్ళ కట్టినట్టు చెప్తా. నేను ఒక విషయాన్ని పట్టుకుంటే ఆషామాషిగా వదలను. ఇదే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి కనబడిన స్కామ్ అన్నీ కనబడతాయి, ఏదన్నా కనబడిద్ది. ఇది ఒకటి కనబడిని కొత్త స్కామ్ పట్టుకున్నాడు. ఏంటంటే ఆయన వైనాట్ 175 అని మళ్ళీ నేనే వస్తా కదా అని ఆయన చేసుకున్నాడు. ఇది తేలిపోయింది. ఇందులో మాత్రం జగన్మోహన్ రెడ్డి ముందు జైలుకి వెళ్తాడు. థ్యాంక్ యూ బ్రదర్. ఎవరికి తెలియనటువంటి కుంభకోణం, ఒక కొత్త విధానమైనటువంటి కుంభకోణం. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు కంపెనీలు పెట్టి 42,000 కోట్లు దోచుకున్నాడో ఎవరికి తెలియకుండా అలాంటి కుంభకోణం. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇసుక మీద, గనుల మీద, లెక్కర మీద, భూముల మీద దోచుకున్నాడని ప్రజలకి కానీ అటు మీడియాకు కానీ లేదా ఒక విధంగా ప్రతిపక్షాలకు కానీ మాకు తెలుసు. కానీ ఈ టీడీఆర్ బాండ్ల విషయం అనేది కొత్తగా రావడం జరిగింది. అంటే స్కాము పాతది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారో, నారాయణ గారు మున్సిపల్ శాఖ మార్చులు అయ్యారో, ఈ డొంక కదిలింది. ఈ డొంకలో మీకు ఉదాహరణ ఎలా చెప్పాల్సిందంటే, ఇది ఒక ఏరియాలో సపోజు తాడేపల్లి ఏరియాలోనే ఉంది. అక్కడ గజం గవర్నమెంట్ వాల్యూ 2,000 ఉంటుంది. అక్కడ వీళ్ళు ఎకరాల చొప్పున కొన్నారు. కొని ఆ భూమి వాల్యూ పెంచే హక్కు కలెక్టర్ ఉంటుంది. అది పెంచే ఇది ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ఒక కలెక్టర్ వల్ల, ఒక ఎమ్మెల్యే వల్ల, మున్సిపల్ కమిషనర్ వల్ల ఇదంతా అవదు. ఆ భూమి ధరల్లో పెంచేది ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఆ 2,000ని 30,000 చేశారు ఒకేసారి. 30,000 ప్రభుత్వానికి అవసరం లేకపోయినా ఒక ఏరియాకి ఒక రూట్ అవసరం. ఆ రూట్ ఉన్నా సరే ఈ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి వేరే దారిలోంచి ఆ భూమిని తీసుకుంది. ఇక్కడ అర్థం చేసుకోండి మీరు. అవసరం లేని భూమిని కొనుక్కొని అవసరం దాని రేటు కంటే ఎక్కువ పెంచి అవసరాన్ని మించినటువంటి బాండ్లు ఇవ్వడంలో ఇదొక కొత్త స్కాము. ఇది దాదాపు వేల కోట్ల స్కామ్. ఇది ఏదో 2,000, 3,000 చేసే స్కామ్ కాదు. దీంట్లో నెంబర్ 1 A1 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఇందులో ఇవన్నీ కూడా జరగవు. ఒక ఆర్డినరీ ఎమ్మెల్యే, ఒక మంత్రి ఇవన్నీ చేయలేడు. అయితే చేశారు. ఎలా చేశారంటే జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సీఎంఓ నుంచి చెప్పించి ఈ మొత్తం కూడా ఎక్కడెక్కడ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారో అక్కడ ఇదంతా పకడ్బందీగా చేసి దీంట్లో వేల కోట్ల కుంభకోణం జరిగింది. దాన్ని నారాయణ గారు, మున్సిపల్ శాఖ మార్చులు నారాయణ గారు ఒక వారం రోజుల క్రితం దీన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టడమే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు, మనకెందుకులేని ఊరుకోకూడదు. మేము ఈ బాండ్ల వారం కూడా ప్రజాధనమే. జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నాడో ఆ లక్షల కోట్లన్నీ కూడా కట్టించే వరకు జగన్మోహన్ రెడ్డి పాత ప్రభుత్వం మేము పోరాడుతూనే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతిని కక్కించే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. కాబట్టి ఈరోజు ఒక నిజాయితీ గల డీజీపీ వచ్చారు. మరి ఆయనకి మొత్తం వివరించేప్పుడు ఏది ఈ సైట్ వాల్యూ ఇంత చేయాలంటే ఫలానోళ్ళకి హక్కు ఉంటుంది, వాళ్ళు ఒక్కలే చేయలేరు. అది సీఎంఓ నుంచి రావాలి. అది వాళ్ళు చేశారు. తర్వాత వాళ్ళకి అవసరం లేనటువంటి రూట్ని తీసుకోవాలంటే మళ్ళీ దానికి కూడా ప్రభుత్వం నుంచి ఇది కావాలండి.
కాబట్టి ఇందులో జగన్మోహన్ రెడ్డిని ఏమన్న ముద్దాయిగా చేసి సిఐడి సారథ్యంలో దీన్ని సిఐడి ఎంక్వైరీ ఇవ్వాలి మీరు అంటే ఆయన వెంటనే స్పందించాడు. ఆయనకి వివరంగా చెప్పాయి ఈ కుంభకోణం గురించి. ఆయనకు కూడా అర్థమైంది ఇది పెద్ద కుంభకోణం అని. వెంటనే ఆయన సిఐడికి ఈ కేసుని అప్పచెప్తానని హామీ ఇవ్వడం జరిగింది. అవసరమైతే మీకు కూడా చెప్తాడు ఇది. ఎందుకంటే ఆయన క్లియర్ కట్గా అర్థమైపోయింది డీజీపీ గారికి ఇది 100% కుంభకోణమే. అంటే నేను చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఆయనకు 100% ఇది కుంభకోణం అని తెలిసింది. ఈ బాండ్లు టీడీఆర్ బాండ్లు ఏదో నిన్న ప్రెస్ మీట్ పెట్టాం వాళ్ళు డీజీపీ గారికి ఇచ్చాం అనేది కాకుండా సిఐడికి ఆయన అప్పచెప్తా అన్నారు, రాస్తా అన్నారు. ఈ బాండ్లు కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళేంత వరకు కూడా, ఎందుకంటే ప్రజల ఆస్తిది. ఏదో బాండ్లు అంటే ఒక స్థలం కాజేయడమో లేకపోతే వెళ్ళే బస్సును కాజేయడమో లేకపోతే వేరే వాళ్ళు జేబులు కొట్టడమో కాదు. టీడీఆర్ బాండ్లు అనేది వాళ్ళు సృష్టించి వాళ్ళకే కదా ఇది బయటికి రాదు అని ఒక